ఏం చేస్తా పని చేస్తాను. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా మీరు ఆయనకి మద్దతు ప్రకటించిన తర్వాత పర్సనల్గా మీతో మాట్లాడిన సందర్భంలో ఎప్పుడన్నా మీకు ఏదైనా కమిట్మెంట్, వరం గారు మీ పొలిటికల్ కెరీర్కి నేను కూడా సపోర్ట్గా ఉంటాను, మీరు నాకు సపోర్ట్ చేశారు అని ఎప్పుడన్నా మీ మధ్య అంతరంగంగా ఇప్పుడు చర్చ జరిగింది సార్? ఆయన అంతరంగిగా ఎందుకు పబ్లిక్గా నాకులా ముక్సూటి మనిషి. పవన్ కళ్యాణ్ గారిలో నచ్చింది ఏంటంటే ముఖం మీద మాట్లాడతారు. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయగలనా లేదా అని కొంచెం ఆలోచించాను. అవునా? ఎందుకంటే మీటింగ్లో కొంచెం ఆవేశంగా ఉంటారు కదా. అవును, మనకే ఆవేశం ఉంటుంటుంది. వారంలో 2 కత్తులు ఎలా ఉన్నా మనం సాధ్యమైనంత వరకు ఆయన చెప్పింది విందాం, వినేసి మన పని మనం చేసుకుందాం అనే ఆలోచనలో నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి సీన్ రివర్స్ ఉంది. ఆయన యొక్క సంస్కారం, పద్ధతి, ఆయన మంచితనం, మాట్లాడే విధానం బయట అనుకున్నట్టు కాదు. ఆయన చాలా ఫ్రెండ్లీ మనిషి. ఆ యాంగిల్లో మనకు ఆయన మీద ఫ్యాన్ అయిపోయాను. నిజంగా అంటే లవ్లో పడినట్టు అయిపోయింది. అవునా? అంటే ఆ విధానం వల్ల నేను ఇంకా ఎక్కువ కసిగా పని చేయగలిగాను. సో ఇలాంటి మంచి మనిషికి నిజంగా అసలు అంటే ఆయన ఇన్నోసెంట్. నిజంగా ఆయనకి ఎలాగంటే రాజకీయంగా మనుషుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని కానీ, రాజకీయంగా మనుషుల్ని ఎలా వాడుకోవాలని కానీ తెలియదు. ఈ జిమ్మిక్కులు తెలియవు. అంటే నటించడం తెలియదు. అవును, మా క్యారెక్టర్ కూడా అంతే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. నాకు కూడా నచ్చింది అది. ఇద్దరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా, నేను పలానా ప్రోగ్రాం సార్ ఇలా పెట్టుకోవాలనుకుంటే దగ్గర 94% విలేజెస్ని టచ్ చేయించాం. ఆయన తీసుకెళ్ళి ఓకే, అన్ని రకాలుగా ఆయన మనం ఎలా గైడెన్స్ చెప్తే అలాగా వచ్చారు. నాకు కూడా బాధ్యతలు 100% నమ్మి పెట్టారు. ఆయన ఆ విధంగా పబ్లిక్లోనే చెప్పారు, వర్మ గారు చేతిలో పెడుతున్నానని చెప్పి. అది మరింత బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని పెంచింది. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు వర్మ గారు? రాష్ట్రంలోనే భారీ మెజార్టీ వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. పులివెందులు గిలివెందులు అన్నీ పక్క దోశాడు అది. కానీ మీకు ఇంకొక సమాచారం మీ దగ్గరికి వచ్చిందో లేదో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే మెజార్టీ మీద కూడా బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేనంటే బెట్టింగ్స్ అయ్యాయి నేను. రూపాయిని జోదంలో సంపాదించాలని ఆలోచన నాకు ఉండదు. అవును. ఏంటి వర్మ గారు మీ వ్యాపారాలు ఏంటి? అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇక్కడ హైదరాబాదే. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళాక వ్యాపారం తగ్గింది. మా అబ్బాయి చూసుకుంటున్నాడు. సో రాజకీయాల్లోకి వచ్చాక కొద్దిగా వ్యాపారాల మీద కొద్దిగా ఇటు మ్యాక్సిమం తగ్గింది. అవునా? సో పిఠాపురంలో ఉంటారు సార్? నేను దంతుమూరులో ఉంటాను, కాకినాడలో వస్తుంది, కాకినాడలో ఉంటాను. 2 చోట్ల ఉంటాను. పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తారు? నేను మార్నింగ్ 5:30 కల్లా లేస్తాను. ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. షార్ప్ 7కి ఇంటికాడ బయలుదేరుతా. ఆఫీస్లో 7:30, 8 కల్లా ఉంటాను. నైట్ 10 వరకు. సో 24 అవర్స్ క్యాడర్కి అందుబాటులో ఉంటారు. సరే, ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల రాజకీయం గురించి మీకు పూర్తి అవగాహన ఉంది. సో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఈస్ట్ గోదావరిలో 16 వస్తాయి. ఓకే. వెస్ట్ గోదావరి? వెస్ట్ గోదావరిలో ఒక 2 తగ్గుతాయి, 2 అంతే. వెస్ట్ గోదావరి కూడా ఫుల్గానే వస్తాయి. సో మొత్తం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అనుకోవచ్చా? 100% కానీ వర్మ గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనొచ్చు ఆయన్ని, ప్రశాంత్ కిషోర్ ఊహించిన ఫలితాలు వస్తాయి, దేశం మొత్తం మన వైపు చూసే ఫలితాలు వస్తాయి, గతంలో కన్నా భిన్నమైన ఫలితాలు, అంటే గతంలో కన్నా ఎక్కువ సీట్లు కూడా వస్తాయని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఐపాక్ టీం సభ్యుల మీటింగ్, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐపాక్ మీటింగ్ అంటారా, ప్రశాంత్ కిషోర్ మీటింగ్ అంటారా? సో ఐపాక్ టీం సభ్యులతోటి ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ ఊహకి అందని ఫలితాలు వస్తాయి, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు కూటమి వస్తుంది అన్నారు కదా, ఆయన ఊహకే అందని ఫలితాలు వస్తాయి అన్నారు. నేను అనేది ఏంటంటే
రాజు యుద్ధంలో ఓడిపోయేటప్పుడు మనమే గెలుస్తాం, అక్కడ చాలామంది చనిపోయారని చెప్తాడు. ఆఖరి సైనికుడు చనిపోయే వరకు. ఇప్పుడు ఆయన మొన్న ఎలక్షన్లోనే చాలా చోట్ల మా నియోజకవర్గంలోనే ఏజెంట్లు లేరు. వాస్తవం అది. ఓకే. కనీసం కౌంటింగ్ వరకన్నా కొంచెం కార్యకర్తల సపోర్ట్ ఉండాలి కాబట్టి ఆయన ఒక మాట అనేసి పోయాడు. వాస్తవం కాదు, ఆయనకు తెలిసి వాస్తవం అంత జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర స్వీప్గా వస్తుంది, మా కోనసీమ వెస్ట్ గోదావరి ఇవన్నీ స్వీప్గా ఉంటాయి, గుంటూరు ప్రకాశం వరకు స్వీప్గా ఉంటుంది, కృష్ణ రాయలసీమ వాళ్ళకి సగం మాకు సగం వచ్చినా సరిపోద్ది, సరిపోక్కర్లేదు. అది ఎలా ఉన్నాను, ఇక్కడితోటి మెజారిటీ వచ్చేస్తుంది.